ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. పూరి జగన్నాథ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ సైతం వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ అతనికి పాన్ ఇండియాలో పెద్దగా సక్సెస్లైతే దక్కటం లేదు. కారణం ఏదైనా కూడా ఆయన చేసే సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగితే తప్పకుండా సూపర్ సక్సెస్ని సాధిస్తారని చెప్పటంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలు వరుస విజయాలను సాధించటమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతనికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్లను మూటగట్టుకుంటున్నాయి. ఆయనకున్న క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గటం లేదు. మరి ఆయన కాన్సన్ట్రేట్ చేసి సినిమా చేస్తే మరో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకుంటాడు అంటూ అతని అభిమానులైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొంతమంది అభిమానులైతే ఎప్పుడైతే చార్మి అతనితో పాటు కలిసి సినిమాలను నిర్మించడానికి సిద్ధమైందో అప్పటి నుంచి పూరి జగన్నాథ్ మంచి సినిమాలను చేయటం తగ్గించేశారు. సినిమాల మీద ఆయన పెద్దగా కాన్సన్ట్రేట్ చేయటం లేదు అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే పూరి జగన్నాథ్, చార్మి ఇద్దరూ విడిపోతున్నారనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి వీళ్ళిద్దరి మధ్య కొన్ని క్లాషెస్ వచ్చినప్పటికీ ఎప్పుడో విడిపోవాల్సింది. కానీ బిజినెస్ పరంగా పూరి జగన్నాథ్ చార్మికి దాదాపు 150 కోట్ల వరకు డబ్బులు చెల్లించాల్సి ఉందట. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటికీ తనే ప్రొడ్యూసర్గా ఉండి ఫైనాన్సియర్స్ దగ్గర నుంచి డబ్బులను తీసుకొని పెట్టడంతో చార్మికి పూరి జగన్నాథ్ భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంది. మరి ఆ మొత్తాన్ని చెల్లిస్తే చార్మి, పూరి జగన్నాథ్ ఇద్దరూ విడిపోతారు. లేకపోతే మాత్రం మరికొన్ని రోజుల పాటు వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ మరికొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా పూరి జగన్నాథ్ ఒకప్పటి ఫామ్ని అందుకొని మంచి సినిమాలు చేస్తూ భారీ విజయాన్ని అందుకుంటే చూడాలని అతని అభిమానులు చాలా వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి తొందరలోనే భారీ సక్సెస్ని సాధిస్తాడా? ఈసారి స్టార్ డైరెక్టర్గా తనను తాను ఎలివేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆయన మరోసారి భారీ సక్సెస్ని సాధించి మంచి కంబ్యాక్ ఇస్తే మాత్రం అతని అభిమానులు చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.